ఈ విషయం మీకు చెప్పాలో చెప్పకూడదు నాకైతే అర్థం కావట్లేదు, కానీ చెప్పే టైం వచ్చిందండి. నిజంగా ఎవరైనా సరే బర్త్డేలకి కేకులు అవి ఏమి కోయకండి, ఎవరికి పెట్టకండి. ఒక పుట్టినరోజుకి వెళ్ళిన ఒక చిన్న పాప కేక్ తిని చనిపోయిందండి, మా ఫ్రెండ్ వాళ్ళ పాప. నిజంగా అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చిన్న పాప అండి, 4 సంవత్సరాల పాప అమ్మాయి. ఒక పుట్టినరోజుకి వెళ్ళి మొన్న ఒక 3 days బ్యాక్ పుట్టినరోజు జరిగింది ఒకళ్ళది. వాళ్ళ కేక్ పెట్టారు. ఆ బర్త్డేలో పాప మీ అమ్మాయి కూడా వెళ్ళింది, తింది, కేక్ తింది, మంచిగా ఇంటికి వచ్చింది, పడుకుంది. తెల్లారి నుంచి మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి. అమ్మాయిని హాస్పిటల్లో పెట్టాం. ఒక 3 days నుంచి పాప మా అమ్మాయి అలా సఫర్ అవుతూనే ఉంది. కానీ ఈ రోజు మార్నింగ్ ఆ అమ్మాయి చనిపోయిందండి. 4 years అంతే పాపకి. అసలు మనం ఏం చేస్తున్నాం, మన సంస్కృతులు ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఎక్కడ లేని ఆచారాలని తీసుకొచ్చి మనం నెత్తిన పెట్టుకున్నాం. ఒక పుట్టినరోజు నాడు కేక్ వస్తే ఆ కేక్ ఆ పిల్లలకి పడుతుందో లేదో కూడా తెలియట్లేదండి. అంత దారుణంగా అయిపోయింది. అసలు ఇలాంటి సంస్కృతులు, ఇటువంటి విష సంస్కృతులు మనకి ఎందుకు వచ్చినాయి కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక నిండు ప్రాణం పోయిందండి. నిజంగా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఈ విషయం నేను అసలు చెప్పాలనుకోలేదు, బట్ ఇకనైనా మీరు జాగ్రత్త పడతారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. ఏదైనా బర్త్డే జరుగుతున్నప్పుడు ఈ కేకులు ఇవన్నీ ఆపేయండి. కేకులు, చాక్లెట్లు అనేవి పిల్లలకి చాలా అంటే చాలా హార్మ్ఫుల్. అవి అసలు ఏవైతే మనం పిల్లలకి పెట్టకూడదు అవే పెడుతున్నామండి. ఈ లేసు, కేకులు, చాక్లెట్లు తెచ్చి నెత్తిన పెట్టి వాళ్ళ ప్రాణాలను మనమే తీసేస్తున్నాం. నిజంగా ఎంత దారుణంగా ఉందంటే అసలు ముక్కు పచ్చలారని పసిపాపండి. నిజంగా ఎంతో ప్రేమగా ఎంతో ముద్దుగా పెంచుకునే పాప ఇప్పుడు ఒకళ్ళు పుట్టినరోజుకి వెళ్ళి ఒక కేక్ తినేలా అయిపోయిందండి. నిజంగా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. దయచేసి ఎవరైనా సరే ఇంకా బర్త్డేలో కేకులు కోయడం కానీ ఇలాంటివన్నీ ఆఫ్ చేసేయండి దయచేసి. ఒక ప్రాణం పోవడం చూసిన తర్వాత కూడా మనం ఇలాంటివి చేసామంటే ఇప్పుడు ఒకళ్ళు జరిగింది, అది మన ఇంటి దాకా రావచ్చు. దయచేసి కేకులు ఇలాంటివన్నీ బర్త్డేలకు మానేయండి. దాని బదులు ఏదైనా ఫ్రూట్స్ పంచిపెట్టడం కానీ, వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం కానీ, పిల్లలకి ఏదైనా మంచి ఫ్రూట్స్ ఇవ్వడం కానీ, డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం కానీ, ఇలాంటివి వాటి ప్లేస్ లో మీకు చెయ్యండి. నేనేం పుట్టినరోజులు ఆపేమని చెప్పట్లే, ఏదైనా ఫంక్షన్ జరిగితే వాటికి కేక్ పోయమని చెప్పట్లే. కానీ పిల్లలకి మాత్రం ఇలాంటి కేకుల నుంచి చాలా దూరంగా ఉంచండి. ప్రతి ఒక్కరి బాడీకి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కదా. సో దయచేసి పిల్లల విషయంలో కేకులు అనేవి దయచేసి పిల్లల బర్త్డేలో కేకులు అనేవి కోయించకండి, మరొక ప్రాణం పోయేలా చేయకండి దయచేసి. ఎందుకంటే అసలు అది తట్టుకోలేంది. ఒక ప్రాణం పోవడం ఏంటండి, 4 సంవత్సరాల పాప ప్రాణం పోవడం ఏంటండి ఒక కేక్ తిని. మన చేతులారా మనమే చంపేస్తాం. మన చేతులారా మన పిల్లలకి పాయిజన్ మనమే పెడతాం మనకు తెలియకుండా. వాళ్ళు లేస్ కోసం ఏడుస్తారు, కేకుల కోసం ఏడుస్తారు, చాక్లెట్ల కోసం ఏడుస్తారు. అయినా సరే ఎట్టి పరిస్థితులు ఎటువంటివి కొనివ్వకండి. అవి చాలా అంటే చాలా ప్రమాదం. మన బాడీసే తట్టుకోలేవండి. చిన్న పిల్లల బాడీస్ ఏం తట్టుకుంటే అట్లా ఏమి అరుగుదలుచుకుంటాయి. అన్ని ఏమైనా అరుగుతాయా తింటే? ఎంతమంది హాస్పిటలైజ్ అయినా సరే వీళ్ళు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ కావాల్సింది కేవలం డబ్బు మాత్రమే, ప్రజల ఆరోగ్యం కాదు. మీరు దయచేసి పట్టించుకోండి. మీరే తల్లిదండ్రులు అయ్యి ఉంటే పిల్లలకి చేతులారా విషం కొని పెడుతున్నారు. ఈ రోజు ఒక ప్రాణం పోయిందండి. అది తలుచుకుంటే చాలా దారుణంగా ఉంది. మీకు ఏదైనా బర్త్డే పార్టీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే మంచిగా ఒక ఫ్రూట్స్ తేవండి, ఆ ఫ్రూట్స్ కట్ చేయించండి, ఆ ఫ్రూట్స్ పంచండి. దాని ద్వారా పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగవండి. దయచేసి ఈ వీడియో ఎవరు చూసినా సరే కేకులు అనేవి బర్త్డేలకి కొయ్యడం మానేసేయండి. పిల్లలకి అసలు కేకులు, చాక్లెట్లు, లేస్ ఇవంటి ఏమి పెట్టద్దు దయచేసి. ఇది మన కుటుంబం దాకా రాకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇలా కేకులు తయారు చేసే వాళ్ళకి నష్టం జరుగుద్దని. ప్రాణం కంటే గొప్పది ఏది కాదండి. ఈ చాక్లెట్లు, కేకులు పోయినంత మాత్రం మనకేం పోదు, కానీ ఒక ప్రాణం పోతే మన లైఫ్ లో ఏది తిరిగి తెచ్చుకోలేమండి. బర్త్డేలకి కేకులు కోయడం మానేసి ఏదైనా ఫ్రూట్స్ పంచడం కానీ అలాంటివి చేయండి దయచేసి.